టాలీవుడ్లో ప్రస్తుత తరంలో అలీ, సునీల్, సప్తగిరితో పాటు పలువురు కామెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు. కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే కామెడియన్లు హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు. అలీ కామెడియన్గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ హీరోగా కూడా మంచి మార్కులే వేయించుకున్నారు. తన నటనతో నవ్వులు పూయించడమే కాదు, ప్రేక్షకులతో కన్నీళ్లు కూడా పెట్టించగలనని నిరూపించుకున్నారు. మాయలోడు, పిట్టల దొర, అలీ బాబా, అద్భుత దీపం, ఘటోత్కచుడు, సర్కస్ సత్తిపండు, యమలీల, అక్కుం బక్కుం, హంగామా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలితో పాటు పలు సినిమాల్లో హీరోగా నటించారు అలీ. కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వేణుమాధవ్ కమెడియన్గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే వేణుమాధవ్కు హీరోగా కూడా చేసే అవకాశాలు వచ్చాయి. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి సినిమాల్లో హీరోగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం కొన్ని సంవత్సరాల పాటు బ్రహ్మానందం లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన కోసమే సినిమాకు ప్రేక్షకులు వచ్చేవారు. అంతేకాదు, ఆయన కామెడీతోనే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం హీరోగా కూడా సినిమాలు చేశారు. బాబాయ్ హోటల్, జఫ్ఫా సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు. సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. అనంతరం చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ ను అందుకోలేదు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సునీల్. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మొదటి సినిమా మల్లేశం. ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. మెయిల్, మిఠాయి సినిమాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.